నమో వెంకటేశాయ నమః. మనం ఈరోజు ముముక్షుత్వం గురించి చెప్పుకున్నాం. ఈ ఈ ముముక్షుత్వం అంటే మోక్షాన్ని కోరటం, ఉట్టి కోరటం కాదు. దాన్ని మన బహు ఆ, మన ఇంట్రెస్ట్గా మనసుని కాన్సన్ట్రేట్ చేసి తర్వాత మన ఇది చేసి మన బుద్ధిని మనసుని కాన్సన్ట్రేట్ చేసి ముఖ్యంగా కోరుకోవాలి. అది తప్ప నాకు ఏది అక్కర్లేదు అనేటువంటి అదే నాకు ప్రాణం, అదే నాకు ఇది, అది తప్ప నాకు ఈ లోక సుఖాలు పుణ్య పాపాలు ఏమీ అక్కర్లేదు, ముఖ్యత్వం కావాలని కోరుకునేటువంటి కోరికతోని మనం సాధనలో దిగాలి. ఇది అంత ఇంపార్టెంట్. ముఖ్యత్వమే మనకు కావాల్సింది, మన ఫైనల్ గోలే అది. కాబట్టి మనం ఇప్పుడు చేపెడతాం, అది కాలుతుంది, మళ్ళీ పెడతాం, మళ్ళీ కాలుతుంది. ఇట్లా మళ్ళీ అదే తప్పు చేస్తూనే ఉంటాం. ఎందుకు? మనకు దాని మీద ఇది లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల మనకు దాని మీద ఇది ఇప్పుడు కాలుతుంది అనేటువంటి ఇది లేక మనం దాన్ని చేస్తుంటాం. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ముముక్షుత్వాన్ని మనం ముముక్షుత్వం బలంగా లేకపోతే ముముక్షుత్వం కోరికను మనం పెట్టుకొని ఎంత ఇది చేసినా, అది ఎంత పక్క తప్పుకున్నా మనం అది కాలని సావని మన ప్రాణం పోని నాకు ముముక్షుత్వం కావాలనే కోరుకోవాలి. మనం అన్నం బాగా ఆకలిస్తుంది, మనం బాగా తప్పిస్తాం. అట్నే గాలి ఆడదు, అటు మనం గాలి కోసం ఎంతో కొట్లాడతాం. అట్నే మనకు ఆకలి అవుతుంది, భోజనం కొరకు తలతలాడి ఎక్కడికైనా ఏదైనా తినాలనిపిస్తుంది. అట్లనే ఈ ముముక్షుత్వం కొరకు ఏదైనా చేసి మనం దాన్ని సాధించాలి, దాన్ని ఎట్టైనా పొందాలి అనేటువంటి కోరికతోనే మనం దిగాలి. ఇది బయట వెతికేది కాదు, అంతర్ముఖంలో సాధనంలో ఉండి ఆత్మ చైతన్యం మన లోపల ఉంది. అది కంటికి కనపడదు, అది అవికారి, అది ప్రకాశవంతమైంది, చైతన్యవంతమైంది. దాని మనస్సుతోని బుద్ధితో దాన్ని పట్టుకోవాలి. అది అప్పుడే మనకు మోక్ష మనం ఈ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ జగత్తుకు చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆత్మస్వరూపం వర్ణం వస్తున్నది. ఆ పరమేశ్వరుని యొక్క చైతన్యం అంటే వస్తున్నది. ఈ జగత్తుకు కూడా చైతన్యము ఆత్మకు వెలుగు పరబ్రహ్మస్వరూపందే అని మనం ఇది పెట్టుకుంటే మనకు ఆత్మ యొక్క జ్ఞానం ఏర్పడి